ఆదర్శ కార్పొరేషన్లో అపరిశుభ్రం పెరిగిపోయింది. పారిశుద్ధం పనుల సంగతి గాలికి వదిలేశారు. మండు టెండలో పడ్డ చిన్న వానకే మురికినీటి కాలువలు కూడా పొంగి పొర్లి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. చెత్త ఎత్తే దిక్కులేదు. మురుగునీటి పారుదల అస్తవ్యస్తంగా ఉంది. మురుగునీటి కాలువలను ఆక్రమించి కట్టడాలు, వ్యర్థాలు కాలువలో వేయటం వల్ల ఖమ్మం జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మంలో పారిశుద్ధ సమస్యలపైన బీఆర్కే స్పెషల్ స్టోరీ. ఒకప్పుడు ఖమ్మం మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దారు. జనాభా పెరగడం, నగర పరిధి విస్తరించడంతో ఖమ్మంను మున్సిపాలిటీ కార్పొరేషన్ గా అభివృద్ధి చేసింది. కొత్త కార్పొరేషన్ పాలక పక్షం అధికారులు సమన్వయంతో కేసీఆర్ సర్కార్ ఇచ్చిన వందల కోట్ల నిధులతో కొంత మంచినీటి సరఫరా, డ్రైనేజీ కాలువల నిర్వహణ, చెత్త తరలింపునకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేసింది. ప్రతిరోజు మంచినీళ్లు వచ్చేవి. ప్రతినిత్యం కాలువలు శుభ్రం చేసేవారు. ఇంటి దగ్గరే చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్లకు తరలించేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం మారిన తరువాత కొంత అలసత్వం వచ్చింది. వారం రోజులైనా మురికి కాలువలు శుభ్రం చేసే పరిస్థితి లేదు. 4-5 రోజులకు ఒకసారి మంచినీళ్లు వస్తున్నాయి. సందుల్లో చెత్త సేకరణ కూడా సరిగ్గా జరగటం లేదు. దీంతో నగరం రోడ్ల మీద దుర్గంధం వెదజల్లుతోంది. ఈ వర్షాకాలం మొదలయ్యేసరికి డ్రైనేజ్ పూర్తిగా నిండిపోతున్నాయి. మురుగునీరుతో నడవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా చెట్లు కూడా విపరీతంగా మా డివిజన్లో పెరిగినాయి. దీనివల్ల చెట్లు విరిగి కరెంటు తీగల మీద పడటం, వచ్చేపోయే ప్రయాణికులకు అసౌకర్యం గురవుతున్నారు. అదేవిధంగా ఈ వర్షాకాలం మొదలవటంతో మొన్న పడ్డ చిన్న చిరుజల్లుకే డ్రైనేజీలన్నీ నిండిపోతున్నాయి. దానితోడు దోమలు కూడా అప్పుడే మొదలైనాయి. ప్రభుత్వం వారు, మున్సిపాలిటీ సిబ్బంది దీన్ని దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ డివిజన్ వాసిగా కోరుకుంటున్నాను. ఖమ్మం నగరం సుందరంగా, పరిశుభ్రంగా ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయని నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెత్త పేరుకుపోతోందని, ఎప్పటికప్పుడు సేకరించడం లేదనేది ప్రధాన ఆరోపణ. చెత్త బండ్లు కూడా ఇంటి దగ్గరికి రావడం లేదని, ప్రధాన కూడళ్లలో చెత్త కుండీల నుంచి కూడా చెత్తను తరలించడం లేదు. దీంతో నగరం రోడ్లు దుర్గంధం వెదజల్లుతున్నాయి. కుక్కలు, పందులు వంటివి స్వైర్య విహారం చేయటంతో చెత్త చెదిరి రోడ్డు మీదకి పేరుకుపోతుంది. డ్రైనేజీ కాలువలు కూడా శుభ్రం చేయటం లేదని నగర ప్రజల మరో ఆరోపణ. చాలా చోట్ల డ్రైనేజీ జామ్ అయిందని, మురికి నీళ్లు పేరుకుపోయి రోడ్లపై ప్రవహిస్తున్నాయని వాపోయారు. అధికార పార్టీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు వరుస ఎన్నికల్లో పార్టీని పటిష్టం చేసే పనిలో ఉన్నారు. అధికార పార్టీ వారిని ప్రసన్నం చేసుకునే పనిలో అధికారులు, కాంగ్రెస్ కండువా కప్పే పనిలో నాయకులు బిజీగా ఉన్నారు. మండు టెండల్లో పడ్డ చిన్న వర్షానికే నగరం మురుగు రోడ్డుకెక్కింది అంటే రాబోయే వర్షాకాలం సంగతి ఎలా? అందుకే ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, మంత్రులు, అధికారులు ప్రణాళిక ప్రకారం మురుగు కాలువల నిర్వహణ చేపట్టాలి. కాలువలపై ఆక్రమణలు అరికట్టాలి. వ్యాపారస్తులు వ్యర్థాలను కాలువలో వేయకుండా చూడాల్సిన అవసరం ఉంది. రాత్రి పడిన చిన్న వానకు కూడా డ్రైనేజు నిండి ఇంటి ముందుకు అస్తవ్యస్తంగా బురద నీళ్ళతో మునిగిపోయింది. చిన్నపిల్లలు, వాహనదారులకు ఇబ్బందిగా ఉంది. అటు ఇటు పోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా రాత్రి కరెంటు 8ంటికి చిన్న గాలివానకు కూడా కరెంటు పోయింది. ఆ కరెంటు పోయిన మేడానికి కూడా ఫోన్ చేసినా కూడా పట్టించుకునే నాదులు లేకపోయింది. రాత్రి 12ంటికి కరెంటు వచ్చింది. చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇదే విధంగా ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఇంతకుముందు ఎట్లా ఫాలో చేశారో ఇప్పుడు అట్లా చేయట్లేదు. చెత్త కూడా 2 రోజులకు ఒకసారి వస్తుంది. ఇంట్లో చెత్త కూడా అంతే మురిగిపోయి ఈగలు వాలి, దోమలు వాలి ఇంట్లో రోగాలు అవుతున్నాయి. గాంధీనగర్లో చిన్న వాన వచ్చిన ఈ డ్రైనేజీలు పొంగి ఇది వస్తుంది. మలేరియా, డెంగ్యూ, దోమలు కూడా పెరిగినాయి. మున్సిపాలిటీ వారు ఈ రోగ నిరోధకానికి ఈ బ్లీచింగ్ కానీ అవి కానీ వేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ చెట్లు కూడా మొత్తం రోడ్డు మీదకి వచ్చే పోయే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కరెంటు పోల్స్ కూడా, కరెంటు తీగల మీద కూడా పడి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. దీనికి తగిన చర్య తీసుకొని గవర్నమెంట్ వారు చేయవలసిందిగా కోరుతున్నాను.